అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 12. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 12లో ఫిఫ్త్ మార్చ్ 2025లో థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్లు అనేవి గ్రూప్ డిలో ఏఎల్పిలో రావడం జరుగుతుంది. గ్రూప్ డిలో అప్రాక్సిమేట్లీ 25 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎల్పిలో 20 మార్క్స్ వరకు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ఒక మొత్తాన్ని 10% వార్షిక సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టగా 2 సంవత్సరాలలో 3,360 రూపాయలు అవుతుంది. అదే మొత్తంపై ఒక సంవత్సరంలో వచ్చే వడ్డీ ఎంత అని అడిగింది. సో చూడండి, ఇక్కడ సాధారణ వడ్డీ అన్నాడు కదా. సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ మన ఫార్ములా అయింది PTR/100, అంతే కదా. ఇది ఇంట్రెస్ట్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇంట్రెస్ట్ ప్లస్ అసలు, అంటే ఇంట్రెస్ట్ని సమ్ చేసి ప్లస్ చేసి అసలు ప్రిన్సిపల్ అమౌంట్ని కూడా ప్లస్ చేస్తే, ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకు 2 ఇయర్స్కి ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ ఇదనమాట. ఓకే, టైం అంటే ఎంత, 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, 10. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేట్ చేసి చూడండి, 0కి 0కి పోయింది, 2 ఒకట్ల 2 ఐదుల. ఓకే, ఎంత అయింది ఇప్పుడు, P/5 ప్లస్ P, ఎల్సిఎం ఎంత అవుతుంది, 5. ఓకే, సో ఇక్కడ 5 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, ఎల్సిఎం 5 అవుతుంది. P ప్లస్ 5P ఎంత, 6P. 6P/5 అంటే 6P ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ, 3360 ఇంటూ 5 అవుతుంది. అంటే బై ఉంది ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పోతే ఇంటూ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 6 తోటి క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి. 6 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 6×5 30, 36 అంటే 6×6 36, 0కి 0. ఓకే, ఇంటూ 5 ఉంది కదా, ఇంటూ 5 తోటి చేసినప్పుడు 0కి 0, 5×6 30 అంటే 0, 3, 5×25 3 28. ఓకే, ఎంత అయింది ఇప్పుడు, 2,800 అనేది మనకి అసలు పి వాల్యూ. ఏమంటుండు, ఈ అసలు మీద ఒక సంవత్సరంలో వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఈ 2,800 నుంచి ఈ 2 సంవత్సరాల ఇంట్రెస్ట్ తీసేసి మనకి ఎంత వస్తుందండి, 560 వస్తుంది, అంతే కదా. ఈ 2,800 అనేది 3,360 నుంచి తీసేసినప్పుడు చూడండి ఒకసారి, 3,360 నుంచి తీసేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి, 0కి 0, 6కి 6, 13 అవుతుంది. ఓకే, 13 అంటే 5 అవుతుంది, అంతే కదా, 560. ఇది 2 ఇయర్స్కి, మనకు 1 ఇయర్ అడిగింది కాబట్టి బై 2 చేస్తే సరిపోతుంది. 2 2ల 2 8ల 280. యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఈ ప్రాసెస్ వాడినాం. కాంపౌండ్ ఇంట్రెస్టింగ్ అంటే ఈ డిఫరెన్స్ అనేది ఎవాల్యుయేట్ కాదనమాట. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ వస్తుంది, అప్పుడు బై 2 చేస్తే రాదు, అప్రాక్సిమేట్గా వస్తుంది, ఎగ్జాక్ట్గా రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యకు 25% కలిపితే ఫలితం అదే సంఖ్య అవుతుంది, అయితే ఆ సంఖ్యకు 75% ఎంత. ఈ క్వశ్చన్ లీవ్ చేయండి, ఈ ట్రాన్స్లేషన్ క్లియర్ కాలేదు, హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ ట్రాన్స్లేట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఎవాల్యుయేట్ అన్నాడు. మనందరికీ తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ మనం చాలా క్వశ్చన్స్ చేసాం. ఫస్ట్ ఎప్పుడైనా బ్రాకెట్లో ఉన్న వాటిని తీసుకోవాలి. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ చూడండి, బ్రాకెట్లో 100 మైనస్ 60 మైనస్ 7 ఉంది. 100 మైనస్ 67 అంటే ఎంత వస్తుందండి, 33 వస్తుంది. ఓకే, ఈ 33 అనేది ఏంటిది, మైనస్ 210 మైనస్ 33 చేయాలి. ఓకే, 210 నుంచి 33 తీసేసి ఎంత వస్తుందండి, 177 వస్తుంది. ఓకే, ఈ 177 అనేది కూడా ఏంటిది, మైనస్. ఓకే, 450 మైనస్ 177 చేయాలి, ఎంత వస్తుందండి, 273 వస్తుంది. ఆ 273 కూడా ఏంటిదండి, మైనస్. సో 1850 మైనస్ 273 చేయాలి, అప్పుడు ఎంత వస్తుందండి ఆన్సర్, 1577 వస్తుంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి 60 మీటర్ల వస్త్రాన్ని అమ్మి 15 మీటర్ల అమ్మకం ధర లాభంగా పొందాడు, లాభశాతం ఎంత. సో ఇప్పుడు ఎంత లాభం వచ్చిందండి, లాభశాతం ఫార్ములా ఏంటిది, లాభం బై కొన్న వెల ఇంటూ 100. సో ఇక్కడ మనకు లాభం ఎంత వచ్చింది, 15 మీటర్లు. ఓకే, మనకు ఎంత అమ్మిండు అంటే చూడండి, ఇక్కడ మనకు ఎంత క్లాత్ అనేది అమ్మిండో ఆ క్లాత్ మీద మనకు లాభం వస్తుంది, అదర్ దెన్ దట్ రాదు. కాబట్టి 15 బై అమ్మింది ఎంత వచ్చిందండి, 60. ఓకే, ఈ 60 అమ్మితే ఈయనకు లాభం 15 మీటర్లు వచ్చింది.
శాతం అడిగింది కాబట్టి పర్సంటేజ్ అనేది కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. ఓకే, ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. 3 2 ఓకే, 3 5 15. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందండి? 5 × 10 50. 50/2 అంటే 25% అడిగింది. ఒక్క నిమిషం. ఓకే, స్మాల్ కరెక్షన్. ఈ 60 మీటర్లు అమ్మిండు కదా, మనకు 60 మీటర్లు అమ్మిండు, కానీ అందులో 15 మీటర్ల లాభం వచ్చిందంటే అతనికి కొన్న వేల 45 మీటర్సే కదా. ఓకే, సారీ, చిన్న మిస్టేక్. లాభం బై కొన్న వేల అంటే అతను ఎంతైతే అమ్మిండో అంతవరకు కొన్న వేలే తీసుకోవాలి. యాక్చువల్ ఫండ్ అదే, కానీ ఈ అమ్మిన దాంట్లో రెండో మనకు అమ్మిన వేలే ఇచ్చిండు. మనకు కొన్న వేలు రావాలంటే 60లో 15 లాభం అన్నాడు కాబట్టి 45 అనేది కొన్న వేలు అవుతుంది. ఓకే, ఫండా కరెక్టే అండి, ఎప్పుడైనా కొన్న వేలే తీసుకోవాలి. సో ఇక్కడ రెండు అమ్మిన వేలే ఇచ్చిండు. అమ్మిన వేలలో మనకి ఇంత లాభం వచ్చింది కాబట్టి అది తీసేసినాం అనుకోండి, కొన్న వేలు వచ్చింది. 15/45 అంటే 15 3 అండి. 100/3 అంటే 33.3%. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 56 కిలోమీటర్ల ప్రయాణం చేయడంలో అనిరుద్కు బుర్హాన్ కంటే 5 గంటలు ఎక్కువ పడుతుంది. అనిరుద్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే బుర్హాన్ కంటే 2 గంటలు తక్కువ వేగం పడతాడు. అనిరుద్ యొక్క అసలు వేగం ఎంత? చూడండి, సో ఇక్కడ చూడండి, 56 కిలోమీటర్లు 2 సార్లు ప్రయాణించినట్టు మనం మీనింగ్ తీసుకోవాలి. 56 కిలోమీటర్ అనేది డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో మన అందరికీ తెలుసు వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ బై టైం తీసుకున్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను అంతే ఉంచుకుంటున్నా. స్టార్టింగ్లో వెలాసిటీ v1 కాబట్టి అసలు వేగం v1 అనుకుంటున్నా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన v1. టైం ఎంత పట్టింది? 5 గంటలు ఎక్కువ పట్టింది అన్నాడు కాబట్టి t+5 తీసుకుంటున్నాను. ఓకే, t+5 ఈజ్ ఈక్వల్ టు కాదు, ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. ఇంకో ఈక్వేషన్ ఏంది? సెకండ్ స్పీడ్ 2 టైమ్స్ చేసిండు కాబట్టి 2 × v, ఇది v అనుకుంటే సరే, ఇది v2 ఈజ్ ఈక్వల్ టు 2 × v1 అనుకోండి. ఒకటే స్పీడ్ తీసుకుంటున్నాం కదా, ఒకసారి v తోటి పోతే సెకండ్ టైం రెట్టింపు కాబట్టి v1. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి d యాజ్ గా తీసుకుంటున్నాం. 2 గంటలు తక్కువ అన్నాడు కాబట్టి t-5 తీసుకుంటున్నాం. ఓకే, చూడండి, ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఈ d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అడ్డగుణకారం అవుతుంది. ఇక్కడ కూడా డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు అడ్డగుణకారం అవుతుంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ నేను ఈక్వల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం గుణించినప్పుడు v1 × t ప్లస్ 5v1, ఇది ఈ ఈక్వేషన్ 1 అనుకోండి, లేకుంటే ఇట్లా వచ్చింది అనుకోండి. 5v1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి? ఒక్క నిమిషం, ఇది 2 అండి, తక్కువ టైము 2 అవర్స్ కదా, నేను రెండిట్లో 5 తీసుకున్నా. సో ఇక్కడ చూడండి, 2v1t 2 టైమ్స్ స్పీడ్ ఇంటూ t. ఓకే, మైనస్ 2 2 4 4v1. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2v1 ఉంది, ఇక్కడ v1 ఉంది. ఈ v1 అనేది ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. అప్పుడు 2v1t నుంచి 1v1t తీసేసి మనకి ఏమొస్తుంది? v1t వస్తుంది. ఓకే, v1t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5v1 ఉంది, ఇక్కడ -4v1 ఉంది. -4 ఈజ్ ఈక్వల్ టు అవతల వస్తే 9 అవుతుంది. 9v1. సో v1 కట్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది, ఇంటూలో ఉంది కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. టైం అనేది 9 వచ్చింది. మనకి ఏం అడిగింది? అసలు వేగం అని అడిగింది కాబట్టి t ప్లేస్లో 9 పెట్టండి. 9 5 ఎంత? 14. ఇంతవరకు వాల్యూ 14 వచ్చిందండి. ఓకే, 14. d అంటే ఎంత? 56. 56/14 అంటే ఎంత వస్తుందండి మనకి? 14 56. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ అన్నాడు. చూడండి, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ చేయాలి కదా మనం ఎప్పుడైనా. 4/3. ఓకే, ఈ 4/3 అండి ఇంటూ 3. ఇప్పుడు చూడండి, ఇది ఎట్లుందండి? ఈ టర్మ్ 4/3 ఉందండి. ఓకే, ఇంటూ 3 ఉందండి. ఓకే, ఇది మైనస్, ఇది 16. ఓకే, ఇప్పుడు చూడండి, 3కి 3 క్యాన్సిల్ అయిపోయింది. 16 - 4 ఎంత అండి? 12. అంతే కదా, ఈ వాల్యూ మొత్తం 12 అయింది. అది ఏ 12 అండి? -12. ఓకే, -12. ఓకే, 11 - 12. 11 - 12 అంటే ఎంత అండి? -1. ఓకే, 21 - 1 అంటే ఎంత? 20. అది ఏ 20? -20. 41 - 20 ఎంత? 21. ఆప్షన్ 4 +21. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక శంకు యొక్క
ఉపరితల విస్తీర్ణం 195.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అది యొక్క వంకర ఎత్తు స్లాంట్ హైట్ 12 సెంటీమీటర్ అయితే అడ్డ భాగం వ్యాసార్థం ఎంత? ఈ ట్రాన్స్లేషన్స్లో ఇట్లనే ఉంటాయండి. అంటే ఇన్బిల్ట్ ఎగ్జాక్ట్ గ్రౌండ్ లెవెల్లో వాడే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తారు అనమాట. మన టెక్నికల్ టర్మ్స్లో వేరేది ఉంటుంది. ఓకే, చూడండి, ఇది శంకు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేస్, రౌండ్ ఉన్నది బేస్ అండి. వాడు ఏమడిగిండు? ఈ యొక్క వ్యాసార్థం ఎంత, రేడియస్ ఎంత అని అడిగిండు. ఓకే, ప్లస్ ఏమి ఇచ్చిండు? ఈ హైట్ లేదండి, ఈ స్ట్రేట్గా ఉన్న హైట్ ఈ హైట్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? ఇది 12 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ఉపరితల విస్తీర్ణం ఏరియా ఇచ్చిండు. అదెంత ఇచ్చిండు? 195 పై ఇచ్చిండు. ఓకే, చూడండి, ఉపరితల వైశాల్యం ఏరియా అడిగింది కదా. కోన్కి ఎట్ట రాసుకోవాలంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే సర్కిల్ ఉంది ప్లస్ ట్రయాంగిల్ కూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎల్ అనుకుందాం, లెంత్ స్లాంట్ ఉంది, ఇది హైట్ అనుకుందాం. ఓకే, ఇది బేస్ రేడియస్ ఆర్ అనుకుందాం. యాక్చువల్ ఫార్ములా ఫర్ ద కోన్ ఏముంటుందంటే పై ఆర్ స్క్వేర్ ఉంటుందండి. పై ఆర్ స్క్వేర్ సర్కిల్ కదా, బేస్ సర్కిల్ కాబట్టి సర్కిల్ తీసుకున్నాం ప్లస్. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది అంటే అండి పై ఆర్ ఎల్ ఉంటుంది. పై ఆర్ ఎల్ ఇది యాక్చువల్ కోన్ ఉపరితల వైశాల్యం అంటే విస్తీర్ణానికి ఫార్ములా. పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ ఎల్. ఓకే, మనకి ఎల్ ఇచ్చిండండి, ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఇక్కడ చూడండి, పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ ఎల్ అనేది ఏమంటారు? సంపూర్ణ వైశాల్యం. ఓకే, టోటల్ కోన్ ఏరియా, సంపూర్ణ వైశాల్యం అంటారు తెలుగులో. ఇక్కడ మనం ఏం అడిగిండు? వంకర్ అంటే ఇన్ ద సెన్స్ కర్వ్డ్ ఏరియా ఇచ్చిండు, మనకి కర్వ్డ్ ఏరియా ఇచ్చిండు. ఓకే, క్లియర్, పాయింట్ క్లియరా? కర్వ్డ్, ఇప్పుడు మనం రాసిన ఫార్ములా ఏంటంటే ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం, తర్వాత కర్వ్డ్ ఏరియా తీసుకున్నాం, అంటే సంపూర్ణం అంటే కంప్లీట్ సర్కంఫరెన్షియల్ వన్ టైప్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద కోన్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏం అడిగిండు? కర్వ్డ్ ఏరియా అనే ఇచ్చాను. కర్వ్డ్ ఏరియా అంటే మనం ఈ టర్మ్ తీసుకుంటే సరిపోతుంది. కర్వ్డ్ ఏరియా అంటే పై ఆర్ఎల్ తీసుకుంటే సరిపోతుంది, ఈ టర్మ్ అవసరం లేదు. పై ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండండి? 195.5 ఇచ్చిండు. సో నేను ఏం చేస్తున్నా? ఈ పైకి క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ మనకు స్లాంట్ హైట్ ఎల్ అంటే ఎంత ఇచ్చిండు? 12 ఇచ్చిండు. ఓకే, మనకు ఆర్ కావాలి కాబట్టి 12R అనేది ఈజ్ ఈక్వల్ టు 195 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 195/12. డైరెక్ట్ కట్ చేస్తున్నాం చూడండి. 12 ఒకట్ల 19 నుంచి 12 తీసేస్తే ఎంత ఉంటుందండి? 75. 12 ఆర్లు ఎంత అండి? సారీ, 12 ఆర్ 72 పాయింట్ ఎంత ఉంటుందండి? 30. 30 అంటే 35 కదా. 12 2 24, 12 3 36. సో 12 2 24 ఉంటుంది. ఓకే, ఓకే, ఎంత ఉంటుందండి? ఇక్కడ 60 ఉంటుంది. ఓకే, 12 5 60. సో ఎంత అవుతుంది ఆన్సర్? 16.25. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి. 12 ఒకట్ల 12, 12 పోతే ఎంత ఉంటుందండి? 7. 7 అంటే 75. 12 5 60, 12 6 72, 30 ఉంటుంది. 30 కదా. 12 2 24 పోతే 6 ఉంటుంది. పాయింట్ బిట్వీన్ నంబర్ 0. 60 అంటే 12 5 60, 16.25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు మొదటి గంటలో 281 కిలోమీటర్లు, రెండవ గంటలో 163 కిలోమీటర్లు ప్రయాణించింది. మొత్తం సగటు వేగం ఎంత? సగటు వేగం ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. సగటు వేగం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ డిస్టెన్స్, అది ఎంత దూరం ప్రయాణించిందో అంత దూరం తీసుకొని టోటల్ టైం తీసుకోవాలండి. ఓకే, టోటల్ తీసుకుంటే అప్పుడు మనకి సగటు వేగం వస్తుంది. ఓకే, ఈ సగటు అనే టర్మ్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సగటు అనేది యాక్చువల్ ఫర్దర్గా మనం నెక్స్ట్ క్వశ్చన్లో కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ సగటు వేగం అనేది కంప్లీట్ ఒక టర్మ్ కింద తీసుకోండి. ఓకే, సగటు వేగాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 281 ప్లస్ 163. సమ్ చేస్తే ఎంత అండి? ఈ రెండింటిని సమ్ చేయాలండి. టోటల్ అన్నాడు కదా, సమ్ చేస్తే 3 1 4, 8 6, 8 2 10, 14. ఓకే, 2 1 3 1 4 బై ఓకే ఎంత? మొదటి గంట
రెండవ గంట అంటే మొత్తం ఎంత ఎన్ని గంటలు 2 గంటలు. 4/2 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుందండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 117 ఈవెన్ సంఖ్యల సగటు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, మనకు సగటు ఫర్ ఎగ్జాంపుల్ నేను S ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటాను నోటేషన్. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య. ఓకే, రాష్ట్రాల మొత్తం బై రాష్ట్ర సంఖ్య. ఇప్పుడు మనం రాష్ట్రాల మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఆ రాష్ట్రాలు అంటే లైక్ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ బై నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అంటారు. ఈవెన్ సంఖ్యలు అన్నాడు, మొదటి అన్నాడు. అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈవెన్? 2, 4, 6, 8 అట్లా ఎండ్ సో అని ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయాలి? 117 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. 117 వరకు ఫైండ్ అవుట్ చేయాలి సమ్ అనేది. చూడండి, ఈ సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి వీటిని ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారండి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అంక శ్రేణిలో ఉన్నాయి అంటారండి. అంక శ్రేణిలో ఏదన్నా ఒక సిరీస్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ d, ఇది ఫార్ములా. ఓకే, a ప్లస్ n-1 ఇంటూ d. ఈ d అనేది ఏంటిదంటే అండి డిఫరెన్స్. ఏ డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి 4కి 2కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, 6కి 4కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ఆ డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటేనే అంక శ్రేణి అంటారు, అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మనకి డి అంటే ఎంత అండి? 2. ఓకే, డి అంటే 2. n-1, n అంటే ఎంత అండి? వాడు ఎన్నిటికి అడిగిండు? 117. 117 మైనస్ 1 అంటే ఎంత? 116. ఓకే, 116 ఇంటూ 2. 116 ఇంటూ 2, ఏ అంటే 2, అంతే కదా. ఫస్ట్ టర్మ్ ఎక్కడి నుంచి స్టార్ట్? 2 కానీ స్టార్ట్, ఇంటూ 2. సో చూడండి, ఈ వాల్యూ ఎంత అవుతుందండి? 116 ఇంటూ 2 అంటే 6 12. ఓకే, 2 2 3. ఓకే, నెక్స్ట్ 232 ప్లస్ 2. ఇవి అన్నిటిని సమ్ చేసి ఎంత వస్తుందండి? 234/2 వస్తుంది. 234 ఇంటూ n/2 వస్తుంది. ఓకే, ఇంటూ n/2 వచ్చింది కదా. చూడండి ఇక్కడ ఈ ఎన్కి క్యాన్సల్. ఓకే, 234/2 అంటే 2 1 14, 2 7. ఓకే, చూడండి ఇంకోసారి. సరే అండి, ఇక్కడ ఏమైందంటే 2a వస్తుందండి. ఓకే, 2a యాక్చువల్ ఫార్ములా మనం ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది. యాక్చువల్గా అయితే a ప్లస్ l అని రాసుకుంటామండి. ఏ అంటే ఏంటిదండి? ఫస్ట్ టర్మ్. ఎల్ అంటే ఏంటిది? లాస్ట్ టర్మ్. మనకు లాస్ట్ టర్మ్ 117 అనే టర్మ్ ఏదో తెలియదు కాబట్టి మనం ఏం రాసుకుంటాం? ఎల్ను కూడా ఎక్స్పాండ్ చేస్తాం. ఎల్ను ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందంటే మళ్ళీ ఎల్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ ఏమవుతుంది? 2a అవుతుంది. సో ఇక్కడ 2 అండి. ఓకే, 2 2 ఎంతండి? 4. సో ఫైనల్గా ఎంత వస్తుంది అంటే ఒక 2 ఎక్స్ట్రా వస్తుంది, 236. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1 8 వస్తుంది, 118. ఆప్షన్ 3. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్దర్గా చేసేటప్పుడు ఇదంతా చేయకుండా సింపుల్గా ఈవెన్ నెంబర్స్ అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ n+1 అవుతుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది అడిగినప్పుడు మొదటి నుంచి అని అడిగినప్పుడు 117 ఈవెన్ నెంబర్స్ అడిగింది కాబట్టి యావరేజ్ అనేది n+1 అవుతుంది డైరెక్ట్. అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇదంతా చేయకుండా. ఇది ఒకవేళ మీరు క్రాస్ చెక్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కంచన్ ఒక దుకాణంలో 52 పుస్తకాలను 1130 కొని మరొక దానిలో 47 పుస్తకాలను 905కి కొనుగోలు చేశాడు. ఒక పుస్తకం సగటు ధర ఎంత అన్నాడు. సగటు అంటే ఏం చెప్పినాను ఇంతకుముందే? టోటల్ వాల్యూ బై సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ ఐటమ్స్. సమ్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై ఎన్. సమ్ అంటే ఎక్స్ తీసుకోండి, ఏమవుతుంది ఇంకా. సో ఇప్పుడు సమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనం? 52 ఇంటూ 1130 47 ఇంటూ 905 బై ఈ సమ్ టోటల్ ఐటమ్స్. 5 2 ఎంత అండి? 7 2 ఎంత? 9. 5 4 ఎంత? 9, 99. ఓకే, ఇప్పుడు చూడండి ఈ సమ్ చేయండి. 1130 ఇంటూ 52. ఓకే, నేను డైరెక్ట్ ఇస్తున్న వాల్యూస్, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎంత వస్తుందండి? 52 ఇంటూ 1130 అంటే 58 760 వస్తుంది. 58 760. ఓకే, 760 ప్లస్ ఎంత వస్తుందండి? నెక్స్ట్ 47 ఇంటూ 905 వాల్యూ ఎంత వస్తుందండి? టోటల్ వాల్యూ. సో ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు మనకి టోటల్ వాల్యూ అనేది 101
295 వస్తుంది బై 99, 295/99. ఓకే, ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 1023.18, ఆప్షన్ 4 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 39తో ఖచ్చితంగా భాగించగలిగే గరిష్ట 4 అంకెల సంఖ్య ఏది అన్నాడు. ఓకే, మనకి గరిష్ట సంఖ్య అంటే ఎంత వస్తుందండి? 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే 4 9 తీసుకుందాం. ఓకే, 4 9 తీసుకున్నప్పుడు దేనితో భాగించామన్నాడు? 39తో భాగించాము. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఈ 9999 39తో భాగించినప్పుడు మనకు రిమైండర్ ఎంతైతే వస్తుందో ఆ రిమైండర్ని దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వచ్చింది రిమైండర్, ఆ రిమైండర్ని దీని నుంచి తీసేసినాం అనుకోండి, మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ 39 తోటి డివిజబుల్ కావడం జరుగుతుంది. ఓకే, చూడండి దీన్ని డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 99 ఉంది కదా. ఓకే, 39 రెండులు అనుకుందాం. 39 40 అనుకుంటే 40 రెండులు ఎంత అండి? 80. సో 39 రెండుల 78 వస్తుంది. ఓకే, 78 అనేది తీసేసినప్పుడు ఎంత మిగులుతుందని మనకి ఇక్కడ 21, అంతేనా? 21 అంటే 9, 219. ఈ 219/39, 219 అని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 4 అనుకున్నామనండి. 4 5 20, 5లో పోతుంది కదా. సో 35 × 5 వేసిన అనుకోండి, 35 × 5 వేస్తే 9 5 45, 5 3 15, 1 19, 195 పోతుంది. ఎంత మిగులుతుంది అప్పుడు? 195 పోతే ఇక్కడ 5, ఇది 19, 19 5 24. సో ఇక్కడ 2 కదా, 2 తర్వాత 5 వేసుకుంటే మనకి ఎంత మిగులుతుంది? 20. సో 24 మిగులుతుంది అండి. 24 తర్వాత ఇంక 9 ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఎంత అవుతుంది? 249 అవుతుంది. ఓకే, ఆల్రెడీ 35 × 5 195 అయిందంటే ఇప్పుడు 35 × 6 చేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుందండి? 195 + 39 యాడ్ అవుతుంది దాన్ని, అంతే కదా, ఒక టర్మ్ పెట్టింది కాబట్టి యాడ్ అయితే. అంటే నేను ఏం చేస్తుంటే 35 6లో మనకి ఎంత వస్తుంది వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ 249లో ఎంత రిమైండర్ మిగులుతుందో చూద్దాం. ఓకే, 5 9 14. నెక్స్ట్ అంటే యాడ్ చేస్తున్నాండి, ఎందుకంటే 5లో ఆల్రెడీ వచ్చింది కాబట్టి 6లో రావాలంటే ఒక 39 యాడ్ చేస్తే సరిపోతుంది. 9 5 ఎంత? 14, 13. ఓకే, 13. నెక్స్ట్ 1 1 2, 234. 249 234 డిఫరెన్స్ ఎంత అండి? ఈ డిఫరెన్స్ ఎంత అండి? 44కి 10, 5 15. ఓకే, 15 అనేది మనకు రిమైండర్ మిగులుతుంది. ఓకే, చూడండి. సో ఈ 249లో 239 అనేది కట్ చేస్తే ఎంతలో? 6లో. ఓవరాల్గా ఎంత? 256 తోటి కట్ అయినప్పుడు మనకు రిమైండర్ ఎంత మిగులుతుంది? 15 మిగులుతుంది. ఓకే, ఆ 15 అనే దాన్ని ఈ 9999 నుంచి 15 తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 10,000 అనుకుందాం. 10,000 నుంచి 15 తీసేస్తే ఎంత అండి? 9,985. ఇది ఒకటి తక్కువ ఉంది కాబట్టి 84 అవుతుంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 25% గల పాలు X లీటర్లు, 72% గల పాలు 18 లీటర్లతో కలిపి 36% మిశ్రమంతో చేయాలంటే X ఎంత? ఒక నిమిషం. ఓకే, ఈ క్వశ్చన్ లీవ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 మంది పురుషులు 16 రోజులలో పనిని పూర్తి చేస్తారు. అదే పనిని 2 మంది మహిళలు 20 రోజులు చేస్తారు. 4 మహిళలు 2 పురుషులు కలిసి ఆ పని 8 రోజుల్లో చేస్తారు. ఇక్కడ ఏమంటుండు? 5 పురుషులు అనేటోళ్ళు 16 రోజులు అంటే ఒక రోజు అనేది ఒక పార్ట్ అనేది 16 రోజులలో చేస్తారు, 1/6. ఓకే, ఇదేంటిది? పురుషులు, మేల్. ఎంతమంది? 5. సో ఒక మేల్ ఎంత చేస్తాడంటే 16 × 5 అవుతుంది. ఓకే, 16 × 5 ఒక మేల్ చేసే పని. ఓకే, నెక్స్ట్ ఒక ఫీమేల్ ఆమె ఎంత చేస్తుంది? అదే పనిని 2 మహిళలు 20 రోజులలో చేస్తారు. అంటే ఒక పార్ట్ చేయడానికి 1/20 days పడుతుంది. ఓకే, 2 అన్నాడు కాబట్టి × 2 అవుతుంది. × 2, ఇది ఫీమేల్, ఎఫ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమంటుండు? 4 మహిళలు 2 పురుషులు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు. నేను ఇప్పుడు మనకు ఒక మేల్ అంటే ఈ టర్మ్ అండి, ఒక ఫీమేల్ అంటే మనకి ఈ టర్మ్. ఓకే, ఏమంటుండు? 4 మహిళలు × 4. ఓకే, ఇది మేల్ కదా, 2 పురుషులు × 2. నెక్స్ట్ ఏమంటుండు? మహిళలు ఎంతమంది? 4 × 4. ఇప్పుడు ఇంటూ చేసినాం కదా, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. 4 1
4 5ల, ఓకే, 4 5ల. నెక్స్ట్ 2 1ల, 2 8ల. సో ఇప్పుడు ఎంత వస్తుందండి? 1/8 5లు ఎంత అండి? 40, అంతే కదా, 8 5ల 40 ప్లస్ ఇది ఎంత అండి? 5 2ల 10, 1/10. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి వీటికి. ఎల్సిఎం చేస్తే 10 డైరెక్ట్ తీసుకుంటే 10 4ల 10 1ల 10 14 11. సో ఎల్సిఎం అనేది 40. ఇది ఆల్రెడీ 40 ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 40 చేయాలి కాబట్టి ఎల్సిఎం పైన కింద 4 తోటి చేసినప్పుడు 4 1 ఎంత? 5. 5/40. ఓకే, 5/40 అంటే 5 8ల 40. 1/8. 1/8 అంటే మనం ఆల్రెడీ అన్ని టర్మ్స్ 1/16 1/20 తీసుకున్నాం కాబట్టి ఆ 8 అనేది 1/8 అనేది రివర్స్ అయితే ఆప్షన్ 2 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే 81:y, y 196. వీటిని ఏమంటారంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అంటారండి. రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఎట్లా చేయాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 లెటర్స్ కదా, వై అనేది కామన్ కాబట్టి A:B, ఓకే, A:B. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ తెలుగులో నిష్పత్తి అనుపాతం అంటారండి. B:C అనుకున్నాను అనుకోండి, ఇట్లా వీటిని ఎట్లా చేయాలంటే A/B ఈజ్ ఈక్వల్ టు B/C చేయాలండి. ఇది జనరల్గా వేసే ఫార్ములా. A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ఓకే, A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ఇది డైరెక్ట్ వేసే ఫార్ములా. ఒకవేళ B+C ABCD అన్నా కూడా మనం ఇదే చేస్తాం ఫార్ములా. ఓకే, చూడండి ఇవి సీక్వెన్స్ అనమాట, ABBC. సో ఏ ప్లేస్లో ఏం పెట్టిన నేను? 81 పెట్టిన. ఓకే, B ప్లేస్లో Y పెట్టిన. ఓకే, ఇక్కడ Y వస్తుంది, ఇక్కడ Y వస్తుంది. C ప్లేస్లో ఎంత వస్తుంది? 196 వస్తుందండి, 196. సో ఇప్పుడు అడ్డగుణకారం చేసినప్పుడు y² అవుతుంది. ఇది 81 × 196 అవుతుంది. 81 × 196 అంటే y² ఈజ్ ఈక్వల్ టు 81 × 196 అంటే మన 81 ఏం రాసుకోవచ్చు అండి? 9 9 81 కాబట్టి 9 × 9 రాస్తున్నాం, ఎందుకంటే అది స్క్వేర్ ఉంది కాబట్టి 9 × 9. నెక్స్ట్ ఇది కూడా ఇంటూనే, ఓకే, అది కింద రాస్తున్నాం. 196 అంటే మనకి ఎంత వస్తుందండి? స్క్వేర్ రూపంలో రాసుకోవాలంటే 14 × 14 రాసుకోవాలి. ఓకే, 14 × 14 రాసుకుంటే మనకు 196 అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి, y² ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అయింది కదా, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ రాసుకునేం లేదు, 14 × 9 హోల్ స్క్వేర్ రాసుకునేం లేదు, ఎందుకంటే ఇక్కడ 2 9లు ఉన్నాయి, 2 14 ఉన్నాయి కాబట్టి ఒక 9 తీసుకొని ఒక 14 తీసుకొని హోల్ స్క్వేర్ పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, 14 × 9 హోల్ స్క్వేర్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది, బోత్ సైడ్ స్క్వేర్ ఉంది కాబట్టి. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, 14 9 ఎంత? 126. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ధరపై 2 వరుస తగ్గింపులు ఇచ్చి 10% లాభం పొందితే దాని మార్క్ ధర వ్యయ ధర కంటే సుమారు ఎన్ని రెట్లు ఎక్కువ అని అడిగింది. ఒక వస్తువు మీద, ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు యొక్క ధర మనం 100 రూపీస్ అనుకుందాం, అజంప్షన్. ఓకే, వరుసగా 2 10 తగ్గింపులు ఇచ్చిండు, ఓకే, డిస్కౌంట్లు ఇచ్చిండు అనమాట. ఫస్ట్ డిస్కౌంట్ తీసేస్తే 90 రూపాయలు, 90%. నెక్స్ట్ డిస్కౌంట్ తీసేస్తే అది కూడా 90% అయింది. ఓకే, పర్సంటేజ్ అనేది కాబట్టి ఇక్కడ బై 100 ఉంటుంది, ఇక్కడ బై 100 ఉంటుంది. ఓకే, సో చూడండి, ఇవి ఇచ్చిన తర్వాత దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 2 zeros ఈ 2 zeros ఈ 100 క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 100కి ఈ 100 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుందండి? 9 9 81 వచ్చింది. అంటే 81 రూపాయలకు అమ్మితే నీకు 10% లాభం వచ్చింది. ఓకే, అర్థమవుతుందా? 81 రూపాయలకు అమ్మినా కూడా నీకు 10% లాభం వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇందులో 10% లాభం అంటే 81లో 10% అంటే ఎంత అండి? 8.1, అంతే కదా, 10% 1. ఇప్పుడు 100లో మనం 10% అంటే ఎంత? 10 తీసుకుంటాం. అట్లానే 81లో 10% అంటే ఇట్లా తీసుకోవాలి, 8.1. ఒక 10 అంటే ఒకటే 0 కాబట్టి ఒక పాయింట్ తీసుకుంటాం మనం. సో అసలు మనం ఈ 10% లాభాన్ని కూడా తీసేస్తే అసలు ధర అంటే లైక్ ఎంత, అది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది వస్తుంది. 0 నుంచి 1 పోదు కాబట్టి 10 తీసుకుంటే ఇక్కడ 9 ఉంటుంది. ఓకే, ఇక్కడ 10 తీసుకుంటే 10 ఉంటే 2 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి 7 ఉంటుంది. 72.9 అనేది వస్తువు యొక్క అసలు ధర. ఎన్ని రెట్లు అనేది
వ్యయ ధర కంటే సుమారు ఎంత రేట్లు ఎక్కువ అన్నాడు. మనం అమ్మింది ఎంత 100 రూపీస్ అనుకున్నాం అంతే కదా. 100 రూపీస్ అనుకుంటే 100 రూపీస్కి అమ్మితే 100 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటే మనకి ఫైనల్ వాల్యూ ఎంత పోయిందండి 72.9 పోయింది. కాబట్టి ఎన్ని రేట్లు అన్నాడు కాబట్టి బై చేసుకోవాలి అంతే కదా. ఎన్ని రేట్లు అంటే ఎన్ని రేట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి ఈ సో మనం ఏం చేయాలి 72 అంటే యాక్చువల్ వాల్యూ బై 100 వేసుకోవాలి. 100 ఎందుకు వేసుకోవాలి, అది మార్జిన్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. మనం 100కే డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత మనకి ఇంత ప్రాఫిట్ వచ్చినాక ఆ ప్రాఫిట్ కూడా తీసేసినాం కాబట్టి ఇది యాక్చువల్ ప్రైస్ 72.9 బై 100. ఓకే, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, అది అప్రాక్సిమేట్ వాల్యూ అనేది 1.369 సంథింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ 7 లేదు కాబట్టి 1.37 లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 1.36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సిలిండర్ అడ్డ వ్యాసార్థం 20% తగ్గించి ఎత్తు 134% పెంచితే పరిమాణంలో శాతం పెరుగుదల ఎంత అని అడిగింది. ఓకే, చూడండి పరిమాణం ఘన పరిమాణం అంటుంది, మేబీ ఇది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటిదండి, మనకు ఇంతకుముందు కూడా ఒక మాట్లాడుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్లో ఏమేమి రావాలి, 3 టర్మ్స్ రావాలి. ఎందుకంటే వాల్యూమ్ అంటే లెంత్, విడ్త్, హైట్, జనరల్గా మీటర్ క్యూబ్ కదా. సో ఏమేమి ఉంటాయి ఇక్కడ సిలిండర్లో, రేడియస్ r ఉంటుంది, హైట్ ఉంటుంది, అంతకు మించి అని ఉంటాయి ఏముండవు. సో అవి రెండే రావాలి టర్మ్స్ కూడా మనం వాల్యూమ్ రాసుకున్నప్పుడు. ఏమొస్తుంది πr² h, ఇది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఏమన్నాడు వ్యాసార్థం 2% తగ్గించిండంటే ఎంత ఉంటుంది వ్యాసార్థం, మీ రిమైనింగ్ ఎంత ఉంటుంది 80%, 80/100 × 80/100 అంతే కదా. 80% అంటే ఏంటి మనం రాస్తాం బై 100 కదా వేయాల్సింది. 20% తగ్గించిందంటే ఎంత ఉంటుంది 80/100, 80/100 అంట. ఓకే, నెక్స్ట్ 134 పెంచిండంట. 134 పెంచిండంటే మనం జనరల్గా మనం ఇప్పుడు ఈ 80 అనేది 100 నుంచి తీసేసినాం కదా. సో 100కి 134 పెంచితే ఎంత అవుతుంది 234. ఓకే, 234 అది బై 100 వేసుకోవాలి, ఎందుకు పర్సంటేజ్ కాబట్టి. ఓకే, 234/100. ఈ 2 zeros కి 2 zeros కి ఒక 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 8 × 8 234. ఈ వాల్యూ అనేది వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది చూడండి. సో 8 × 8 8 64. 64 × 234 చేస్తే నేను వాల్యూ డైరెక్ట్ ఇస్తున్నాను, మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఎంత వస్తుందంటే మనకి 14976 వస్తుందండి. 14976 14976 పెరిగినాక వాల్యూ V2 బై 100 × 100 అంటే 4 zeros కాబట్టి 4 పాయింట్స్ తర్వాత 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 1.49 వచ్చింది మనకి. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్న చాలా ఎక్కువ ఉంది కాబట్టి రఫ్గా నేను 1.5 అనుకుంటున్నాను. V2 అనేది 1.5 V1 మళ్ళీ ఎందుకు వేసిన అంటే నేను ఇవన్నీ పెరిగిన వాల్యూస్ వేసిన, ఎగ్జాక్ట్ వాల్యూ వేయలేదు. సో ఆల్రెడీ వీటి పక్కన πr² అనేది ఉంటుంది. πr² అనేది ఉంటుంది. πr² అంటే నేను మనం జనరల్గా వాల్యూ V1 తీసుకున్నాను. V1కి V1, V2 అంటేనేమో 1.5 V1. ఏమడిగిన పెరుగుదల శాతం ఎంత అన్నాడు. మనం అప్పుడు ఏం చేయాలి, ఎంత పెరిగిందంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, పెరిగిన వాల్యూ మైనస్ ఒరిజినల్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ, పర్సంటేజ్ అనేది కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, ఇంటూ 100 వేసుకుంటే ఇప్పుడు చూడండి 1.5 V1 మైనస్ V1 అంటే 0.5 V1. ఓకే, 0.5 V1 పైన V1 ఉంది, కింద V1 క్యాన్సిల్ అయింది. 0.5 × V1 0.5 × 100 అంటే 50%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 14 మంది విద్యార్థుల సగటు మార్కులు 66. వారందరి మార్కులు రెట్టింపు చేస్తే కొత్త సగటు మార్కులు ఎంత? 14 2 ఎంత అండి 28. ఆప్షన్ 4. చూడండి ఇంతకుముందు కూడా డిస్కషన్ చేసినాం. సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద ఎక్స్ స్టూడెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ n. ఇక్కడ ఏమంటుండు మార్కుల సగటు ఆల్రెడీ 66 ఇచ్చిండండి. ఓకే, 66 ఇచ్చిండు, సగటు మార్కులు 66 ఇచ్చిండు, టోటల్ స్టూడెంట్స్ 14 అన్నాడండి. ఓకే, 14 అన్నాడు, సారీ నేను మిస్టేక్ చెప్పింది. 66 చూడండి, సగటు డబల్ చేయాలి. 66 66 ఎంత 32. ఆప్షన్ 3. చూడండి ఇక్కడ ఏమన్నాడు, మార్క్స్ డబల్ చేస్తే అన్నాడు, స్టూడెంట్స్ కాన్స్టెంట్. ఓకే, మార్క్స్ డబల్ చేస్తే ఈ 66 అనేది కూడా డబల్ అవుతుంది. ఈ వాల్యూ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆపోజిట్గా ఉన్న వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలంటే ఒక డమ్మీ వాల్యూస్ తీసుకొని కూడా చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇది కాన్స్టెంట్ ఉంది అంటే దీంట్లో ఏం చేంజ్ కావట్లేదు, డబల్ అయిన దాంట్లో. ఓకే, సో అట్లా కాకుండా కూడా ఇక్కడ 2 × s తీసుకున్నాం అనుకోండి.
ఎందుకు తీసుకున్నాం? ఆల్రెడీ x/n వాల్యూ మనం ఆల్రెడీ 66 అనుకున్నాం కాబట్టి 2 టైమ్స్ అన్నాడు కాబట్టి స్కోర్ ఇది కూడా 66 × 2 టైమ్స్ అవుతుంది. ఓకే, మార్క్స్ ఒకటి డబుల్ అవుతుంది అన్నది కాబట్టి స్టూడెంట్స్ నెంబర్ కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్ సగటు కూడా డబుల్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, దీక్ష మరియు అమిత్ వయసులు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత నిష్పత్తి 4:5 అవుతుంది. ప్రస్తుతం వారి వయసుల మధ్య తేడా ఎంత? నేను దీక్షని x అనుకుంటున్నా, అమిత్ని y అనుకుంటున్నా. అనుకోవచ్చు కదా అట్లా. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేషియో అండి. రేషియో అంటే మనం సేమ్ వాల్యూ తీసుకోవాలి ఎప్పుడైనా. కట్ అయితే ఇప్పుడు 70 రేషియో/50 అంటే 7:5 అవుతుంటే 0 క్యాన్సిల్ అవుతున్నాయి కదండి. అట్లనే సేమ్ రేషియో ఈక్వల్ అంటే ఒక కాన్స్టెంట్ టర్మ్ అనేది ఈక్వల్ రేషియోలో డివిజన్ మల్టిపుల్ చేస్తుంటే రేషియో ఫార్మాట్లో తీసుకుంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే 7x మైనస్ చూడండి 7x/5x అంతే కదా. అప్పుడే కదా ఇప్పుడు x క్యాన్సిల్ అయితే మనకేమొస్తుంది? 7:5 వస్తుంది. 4 సంవత్సరాల తర్వాత ఇంకో రేషియో ఇచ్చింది కాబట్టి దీనికి +4 యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, +4 యాడ్ చేస్తున్నా, దీనికి కూడా +4 యాడ్ చేస్తున్నా. ఓకే, +4 = ఎంత అవుతుంది అన్నాడు? 4/3 అన్నాడు. ఇప్పుడు దాన్ని కూడా 4x/3x తీసుకున్నా కూడా x క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఇది వాల్యూ మనకి. ఇప్పుడు చూడండి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. అటగుణకారం చేసినప్పుడు 7 మూళ్ళు ఎంత అండి? 21x. ఓకే, ప్లస్ 4 మూళ్ళు ఎంత అండి? 12. నెక్స్ట్ = 5 4 ఎంత అండి? 20x ప్లస్ 4 4 ఎంత? 16. ఇప్పుడు చూడండి 4 4 16 కదా. ఈ 21x అనేది 20x అనేది యూతల సైడ్ వెళ్ళిందనుకో ప్లేన్ x అయిపోతుంది. నెక్స్ట్ = 16 - 12 ఎంత? 4. ఈ x అనేది ఎంత అండి? 4. సో xని ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ 7:5 అన్నాడు కదా, ఇంతవరకు తీసుకోండి. 4 సంవత్సరాల తర్వాత మనకు అవసరం లేదు. 7 4 ఎంత అండి? 7 3 1 4 28. ఓకే, 5 4 ఎంత అండి? 20. మనకి ఏం అడిగిండు? డిఫరెన్స్ అడిగిండు. 28 - 20 ఎంత అండి? 8. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 20% వార్షిక కాంపౌండ్ ఇంట్రెస్ట్ వద్ద ఒక మొత్తం సుమారు ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అన్నాడు. ఓకే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అనే ఒక వాల్యూ తీసుకుంటున్నా. 100 అనే ఒక వాల్యూ పర్ ఇయర్కి 20% ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ ఎంత అవుతుంది? 20% అంటే 20 రూపీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100లో 20% అంటే 20 రూపీస్. ఇది 1 ఇయర్కి. నెక్స్ట్ ఇయర్కి ఎంత అవుతుంది? నెక్స్ట్ ఇయర్ కూడా 20 రూపీస్ అవుతుంది. ఓకే, థర్డ్ ఇయర్కి 20, ఫోర్త్ ఇయర్కి 20, 5 ఇయర్స్కి 20. 5 ఇయర్స్కి అయితే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 100 రూపీస్ వస్తుంది. ఓకే, మనకు ప్రిన్సిపల్ 100, ఇది 100, మొత్తం ఎంత అవుతుంది? 200. అంటే వాడు ఏం అడిగిండు? డబలే కదా అడిగింది. సో ఒక సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 ఇయర్స్ పడుతుందండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? <5 ఇయర్స్ పడుతుంది. సో <5 అనేది నియర్లీ 4కి ఈక్వల్, 4 ఇయర్స్కి ఈక్వల్. ఇది ఒక రఫ్ క్యాలిక్యులేషన్. యాక్చువల్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏం చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు ఫార్ములా ఏంటిది? P × 1 + r/100 n. ఓకే, n అంటే ఏంటిది? టైం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా అదే. 1 + r/100 n = 2 టైమ్స్ అన్నాడు కాబట్టి 2 టైమ్స్. P అంటే ప్రిన్సిపల్ కాబట్టి 2p తీసుకోవాలి. ఓకే, ఈ pకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 1 + r ప్లేస్లో 20 పెట్టుకోవాలి. ఓకే, ఈ 0 20 21 25లో. ఓకే, 21 25 అంటే 1 + 1/5. 1 + 1/5 అంటే ఎంత అవుతుంది? 6/5. 6/5 అంటే ఎంత? 1.2 అంతే కదా. 1.2 n. n అంటే టైం = 2. ఓకే, = 2. యాక్చువల్గా ఎగ్జాక్ట్ క్రాస్ అయిపోతే మనకి 2 పవర్ సంథింగ్ వచ్చుంటే ఇది కూడా ఇప్పుడు చూడండి 1.2 × (4) వేసుకోండి. (4) వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. 1.2 × (4) వేసుకుంటే 2 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి రఫ్గా. సో అప్పుడు ఇక్కడ బేస్ 1.2, ఇక్కడ బేస్ 1.2 ఉంటే n ఏమవుతుంది? 4 అవుతుంది. అట్లా రాసిన అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్
2% వార్షిక కాంపౌండ్ ఇంట్రెస్ట్ వద్ద 2 సంవత్సరాలలో 9696 వడ్డీ పొందాలంటే అసలు మొత్తం ఎంత? సేమ్ చూడండి, అసలు ఎంత అని అడిగింది కదా. జనరల్గా సేమ్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మనం రాసుకోవాల్సింది P ఇంటూ 1+R 1+R/100 హోల్ పవర్ n 1+R/100 హోల్ పవర్ n. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఏమడిగిండు? వార్షిక కాంపౌండ్. ఓకే, R ప్లేస్లో 2 పెట్టుకోండి. నెక్స్ట్ 2 సంవత్సరాలు, ఎన్ని ప్లేస్లో 2 వస్తుంది. ఓకే, వడ్డీ అడిగిండండి. ఇది టోటల్. ఈ టోటల్ నుంచి మనం ఏం చేయాలి? అసలు తీసేయాలి. అసలు తీసేస్తే మనకి ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ అనేది ఎంత అండి? 9696కి ఈక్వల్ వడ్డీ. ఓకే, సో చూడండి 2/100 కదా, ఎల్సిఎం చేసి ఎంత వస్తుంది అంటే జనరల్గా 2/100 అంటే 2/50 వస్తుంది. ఓకే, 1 + 1/50 అంటే మనకి ఎంత వస్తుంది? ఎల్సిఎం 50 వేసుకున్న 51/50 51/50 హోల్ స్క్వేర్ కాబట్టి నేను 2 టైమ్స్ రాస్తున్నా. ఇంటూ 50 ఓకే, 51/50 కదా, 51/50. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టర్ము ఇంటూ -P అండి. ఓకే, ఇది పక్కన పెట్టండి. -P ఇంటూ ఏముంది ఇక్కడ? ఇంకో P ఉంటుంది. ఓకే, సో P ఇంటూ 51/50 ఇంటూ 51/50 -P ఇజ్ ఈక్వల్ టు 9696. ఈ టర్మ్ ఇజ్ ఈక్వల్ టు ఈ టర్మ్. ఇక్కడ 2 సార్లు ఎందుకు రాసుకున్నా అంటే 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి. సో చూడండి, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం 50 ఇంటూ 50 ఎంత అండి? 2500. ఓకే, 2500 అనేది మనకి ఎల్సిఎం. ఇక్కడ ఎల్సిఎం 2500 -P అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎంతతో మల్టిప్లై చేయాలి? 2500 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 2500 తో మల్టిప్లై చేసి ఇక్కడ 2500 బై ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఇంటూ అవుతుంది. 9696 ఇంటూ 2500 ఇది వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి 2500. ఇప్పుడు ఏమవుతుంది? 51 ఇంటూ 51P మైనస్ 2500P. ఇక్కడ ఈ బై ఉన్నది ఏమైంది? ఈజ్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, టర్మ్ కంప్లీట్గా మిగిలింది ఎంత? 51 ఇంటూ 51P మైనస్ 2500P. ఓకే, చూడండి 51 ఇంటూ 51 ఎంత అవుతుంది అంటే 2601 అవుతుందండి. ఓకే, 2601 మైనస్ 2400 అంటే 101 అవుతుంది. ఓకే, సో ఫైనల్గా P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P ఈజ్ ఈక్వల్ టు బై 101 అవుతుంది. ఇంటూ ఉంది ఈజ్ ఈక్వల్ టు వస్తే బై అవుతుంది కాబట్టి ఇది 101 అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే వాల్యూ. ఓకే, నేను డైరెక్ట్ చేస్తున్న వాల్యూ 9696 ఇంటూ 2500/101 అంటే 240300. ఆప్షన్ 4. ఓకే, 24000 వస్తుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతురస్రం యొక్క అడ్డం 8% పెరిగి ఎత్తు 4% పెరిగితే దాని విస్తీర్ణంలో శాతం ఎంత పెరుగుదల వస్తుంది అని అడిగింది. చూడండి, సమాంతర చతురస్రం అంటే ప్యారలోగ్రామ్ అండి. ఓకే, ప్యారలోగ్రామ్కి మనం ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఇక్కడ ప్యారలోగ్రామ్ ఇది కాదు, ఇది ప్యారలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, కొంచెం ఇంక్లైన్డ్గా ఉంటుంది. రెక్టాంగిల్ కన్నా కొంచెం ఇంక్లైన్గా ఉంటుంది. సో ఈ ప్యారలోగ్రామ్ అనుకున్నప్పుడు దీని యొక్క ఏరియా అనేది ఏంటిదంటే బేస్ ఇంటూ హైట్. డైరెక్ట్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్. ఇది ఏరియాకి. ఇప్పుడు ఏమడిగిండు? ఏరియా అంటే బేస్ 8% పెరిగింది, ఎత్తు కూడా 4% పెరిగింది అన్నాడు. ఓకే, మనం జనరల్గా ఏ టర్మ్ అయినా పర్సెంటేజ్ అంటే 100 తీసుకున్నాం కాబట్టి పెరిగింది అన్నాడు కాబట్టి 108 ఇంటూ అంటే మల్టిప్లికేషనే కదా రెండు, 108 ఇంటూ 104 తీసుకున్నాం. ఓకే, 108 ఇంటూ 104 తీసుకుంటే దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే వాల్యూ. చూడండి, ఇది చేద్దాం. 8 4 ఎంత అండి? 32. ఓకే, నెక్స్ట్ 4 1 4. నెక్స్ట్ అన్ని జీరోసే ఉన్నది కాబట్టి 3 జీరోస్కి 3 టర్మ్స్కి 3 జీరోస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏముంది? 1 ఉంది కాబట్టి 1 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి? 801. ఓకే, ఈ హోల్ సమ్ ఎంత వస్తుంది మనకి? 2 3
12 అంటే 1 1 11232 వస్తుందండి. ఇదేంటిది పెరిగిన తర్వాత వాల్యూ 11232 అనేది పెరిగిన తర్వాత వాల్యూ అండి. అసలు వాల్యూ ఎంత? ఇక్కడ మనం 100కి తీసుకున్నాం కదా, 100కి తీసుకుంటేనే పెరిగింది 8 × 8 కాబట్టి మనం ఏం చేయాలి, 100 × 100 వేసుకోవాలి అంతే కదా. ఇక్కడ మనం పెరిగింది 108 × 104 తీసుకున్నాం, అంటే బేస్ ఎంత 100కి తీసుకున్నాం, బేస్ 100 హైట్ 100 తీసుకున్నాం. ఇక్కడ కూడా బేస్ 100 హైట్ 100 తీసుకుంటే 10,000 వస్తుందండి. 10,000లో ఇది ఎంత పెరిగింది మనకి 11,237 పెరిగింది. పెరిగింది పర్సెంటేజ్ ఎంత అన్నాడు కాబట్టి 11,232 మైనస్ ఈ 10,000 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 1,232 వస్తుందండి. 1,232 వస్తుంది. ఇదేంటిది పెరిగిన వాల్యూ. మనకి ఏమడిగింది, పర్సంటేజ్ అడిగింది కాబట్టి బై 100 వేసుకోవాలండి. బై 100 వేసుకుంటే మనకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. 1232 బై 100 అంటే 12.32. 2 జీరోస్కి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పర్సంటేజ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12, 40, 50 మరియు 78లో ఎల్సిఎం ఎంత అని అడిగింది. ఓకే చూడండి, ఎల్సిఎం అంటే కాసాగు, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. చూడండి 12, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50, నెక్స్ట్ 78. ఓకే చూడండి, క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఏం తీసుకుందాం, 2 తీసుకున్నా ఏం లేదు, 3 తీసుకున్నా ఏం లేదు, 3 తీసుకుందాం. 3 4లో 12, 40కి 40. ఓకే, నెక్స్ట్ 50కి 50, 3 2ల 6, 18 కాబట్టి 3 6ల 18. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుందాం, నెక్స్ట్ 4 తోటి పోతుందా, 4 5 4 6 20, 4 తోటి 2 పోతున్నాయి కాబట్టి సరే 2 తీసుకుందాం. 2 తీసుకున్నప్పుడు 2 2ల, 2 20ల, 2 25ల, 2 13ల, అంతే కదా, 2 1ల 2 13. నెక్స్ట్ ఏ టర్మ్ తీసుకుందాం, నెక్స్ట్ 5 తీసుకుందాం, 2 తీసుకుందాం. 2 1ల ఇది క్లోజ్ అయిపోతుంది, ఇక 2 10ల. ఓకే, 25కి 25 ఉంటుంది, 13కి 13 ఉంటుంది. నెక్స్ట్ మనం 5 తీసుకుందాం. 5 తీసుకున్నప్పుడు చూడండి 1కి 1 ఉంటుంది, 5 2ల, 5 5ల, ఇది 13కి 13 ఉంటుంది. సో ఇప్పుడు చూడండి 5 2ల 10, 5 2ల 10, 10 × 10 100, 2 జీరోస్. ఓకే, ఇది పక్కన పెట్టేసాను. 3 2ల 6, 13, 13 6లు ఎంత అండి, 13 5ల 65, 13 6ల 78, 78 ఇవి 2 సున్నాలు, 7800. ఎల్సిఎం ఆప్షన్ 1, 7,800. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బైక్ ప్రతి సెకండ్కు 8 మీటర్లు వెళ్తుంది, దాని వేగం ఎంత అన్నాడు. వేగం అంటే ఏంటిదండి, మనం జనరల్గా మాట్లాడుకుంటే వేగం = దూరం బై కాలం. దూరం ఎంత అండి 8 మీటర్లు, కాలం ఎంత అండి 1 సెకండ్. ఓకే, మనకి ఏం అడిగిండు, km/hలో అడిగిండు. ఓకే, ఇది ఏంటిదండి మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ని km/hలో మార్చాలంటే మనం ఏం చేయాలి, 18/5 తోటి మల్టిప్లై చేయాలి. 18/5. ఒకవేళ కిలోమీటర్ని మీటర్ పర్ సెకండ్ తోటి మల్టిప్లై కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి. ఓకే చూడండి, 18 × 18/5. 18 × 18 అంటే ఎంత, 864, 8 1 8, 8 2 4 అంటే 14, 144/5. 144/5 అంటే 5 2ల 10, 10 పోతే 44, 5 8ల 40, 0.4 40 కాబట్టి 8, 28.8. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల గణిత ఫలం 5 to 9, వాటి గాసాబు 21 అయితే అలాంటి జతల సంఖ్య ఎంత అని అడిగింది. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, గాసాబా ఇది అంటే HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గాసాబా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సంఖ్యలు x y అనుకుంటున్నా. గాసాబా అంటే ఈ 2 సంఖ్యలతోటి 21 అనేది మల్టిపుల్ అవుతుంది. ఓకే, 21 అనేది మల్టిపుల్ అవుతుంది, అప్పుడే దాన్ని గాసాబా అంటారు. ఎల్సిఎం అంటే జనరల్గా 2 టర్మ్స్లో ఒక దాంతో డివిజబుల్ అయినా కూడా మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రీవియస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే 3 అనేది 4 తోటి అయింది, 78 తోటి అయింది, ఈ రెండింటితో కాలేదు. ఇప్పుడు 3 తీసుకున్నాం, ఇది ఎల్సిఎం పాయింట్ ఆఫ్ వ్యూ. అదే HCF అనుకోండి, గాసాబా అనుకోండి, ఈ 4 డిజిట్స్తోని అయితేనే తీసుకుంటాం, లేకుంటే తీసుకోం. ఓకే, సో చూడండి, ఇన్ ద సేమ్ వే
గాసాబా అంటే కంపల్సరీగా ఈ రెండింటితోటి మల్టిపుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమడిగిండు, ఇదొక నెంబర్ ఇదొక నెంబర్ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ XY అనుకున్నా, గాసాబా ఇచ్చింది కాబట్టి మల్టిప్లై చేసిన. ఈ సంఖ్యల గణిత మల్టిప్లికేషన్ అన్నాడు. ఈ సంఖ్యలకు మల్టిప్లికేషన్ కూడా దేనికి ఈక్వల్ అంటుండు, 5 to 9 2కి ఈక్వల్ అంటుండు. ఓకే, 5 to 9 2కి ఈక్వల్. చూడండి ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేసినాం. 5 to 9 2 ఇప్పుడు x ఇంటూ వై తీసుకుంటే ఇది ఏమవుతుందండి, 5 to 9 2 by 21 into 21 అవుతుంది. 21 into 21. ఓకే, ఇప్పుడు మనకి x అనే వాల్యూ y అనే వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది తీసేసిన ఎందుకంటే ఇక్కడ రాస్తున్నాం కాబట్టి. 5 to 9 2 by 21 into 21. చూడండి దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 7 తోటి చూద్దాం. 7 మూల 5 to 92, 7 35, 7 42, 7 49. 49 అంటే ఎంత ఉంటుందండి, 3 ఉంటుంది. 39, 7 35. 35 అంటే ఎంత ఉంటుందండి, 42. 7 35, 7 42, 7 5 6. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ కూడా 7 ఉంది కాబట్టి 7 తోటి చేస్తున్నా. 7 1 7 అండి, 7 మూల సారీ ఇది 7 మూల, 7 1 7, 9 63, 8 56, 8. ఓకే, ఇంతవరకు క్లియర్. 3 1 3 6. ఓకే, 3 1 3 2. ఓకే, సారీ చిన్న మిస్టేక్ అయినట్టుంది, సారీ అండి. ఇది 108, ఎందుకంటే 3 digits 2 digits ఒకేసారి కట్ అయినప్పుడు 0 పెట్టుకుంటాం కదా మనం. ఓకే చూడండి, సో ఇక్కడ మళ్ళీ 3 ఉంది కాబట్టి 108/3 into 3 అండి మిగిలింది. 3 ముళ్ళ 9, 18 కాబట్టి 36. ఒక నిమిషం, 36, ఒక 3 పోయింది, ఇంకో 3 ఉంది కాబట్టి ఇంకో 3 తోటి 12. సో ఫైనల్గా మనకి x ఇంటూ వై వాల్యూ ఎంత వచ్చిందండి, 12. ఓకే, x ఇంటూ వై అనేది 12. ఎన్ని జతల సంఖ్యలు అడిగిండు, ఎన్ని జతల సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ x అనేది నేను 2 తీసుకున్నా, y అనేది 6 తీసుకున్నా, ఎంత అయింది, 6 2 12, బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ x అనేది 3 తీసుకున్నా, y అనేది 4 తీసుకున్నా. ఓకే, 4 3 12. ఎన్ని జతలు ఉన్నాయండి, ఒక జత 6, 2, ఇంకో జత 3, 4, అంటే 2 జతలు ఉన్నట్టు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్ ధర 5600, రిటైల్కు 25% డిస్కౌంట్కు వచ్చింది. 15%తో అమ్మాలంటే ఎంతకు అమ్మాలి. ఓకే చూడండి, అతను 5600కి ఇక్కడ కంపెనీ నుంచి కొన్నాడు, రిటైలర్కు కొన్నప్పుడు 25% డిస్కౌంట్ వచ్చింది. అంటే అసలు ఎంత పెట్టి కొన్నాడో చూద్దాం. 5600. ఓకే, మనం ఎప్పుడైనా పర్సెంటేజ్ 100కి తీసుకుంటాం కాబట్టి 25% డిస్కౌంట్ అంటే 75% మనీ పే చేసిండు ఆయన. 75% అన్నాడు కాబట్టి 75/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయింది. ఓకే, 2 zeros క్యాన్సిల్ అయితే 56 into 75. ఈ వాల్యూ అనేది ఎంత అవుతుందంటే మనకి, ఇది ఎంత అవుతుందంటే 4200 అవుతుంది. అంటే ఈ 4200కి రిటైలర్కు పడింది అనమాట. ఓకే, షాప్ కోయనికి 4200కి వచ్చింది. వాడేమంటుండు 15% లాభంతో అమ్మాలంటుంది. అసలు చూద్దాము 4200లో 15% అనేది ఎంత అవుతుందో వాల్యూ చూసి ఆ వాల్యూని 4200కి యాడ్ చేస్తే మనకి వాడు ఎంతకు అమ్ముకోవాలనేది తెలుస్తుంది. ఓకే, ఈ 2 zeros నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు ఫైనల్ ఎంత మిగిలింది, 5 2 10, 5 4 21, 21, 10 అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 2 4, ఇక్కడ 2, ఇక్కడ 4, ఎందుకంటే మల్టిపుల్గా చెప్తున్నాడు. సో ఓవరాల్గా ఎంత అయింది, ఇది 0, ఇది 3, ఇది 6, 630 రూపాయలు అవుతుంది 15% అంటే. ఓకే, ఈ 630ని 4200కి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది, 4830. అంతకు అమ్మితే అతనికి 15% లాభం వస్తుంది. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్మార్ట్ వాచ్ మార్కెట్ ధర 4000, 75% తగ్గింపుతో అమ్మినప్పుడు అమ్మకం ధర ఎంత అన్నాడు. ఓకే చూద్దాం, 4000 డిస్కౌంట్ 75% తగ్గింపు అన్నాడు కాబట్టి 100లో 75% తీసేస్తే ఎంత ఉంటుంది పర్సెంటేజ్, 25% మిగిలిస్తుంది, 25/100. ఓకే, 25/100 వేసినప్పుడు ఈ 2 zeros ఈ 2 zeros పోతుంది. 25 4 100, 24 100 ప్లస్ ఈ 0 ఉంది కాబట్టి 1000. ఎంత కమ్మినప్పుడు 1000 కమ్మినట్టు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 2 సమాన పొడవు గల రైలు 90 km/h 51 km/h
వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయంట. ఓకే. వేగంగా నడిచే రైలు నెమ్మదిగా నడిచే రైలు 36 సెకండ్లలో దాటిపోతుంది. ఒక్కో రైలు పొడవు ఎంత అని అడిగింది. చూడండి, మనకు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం అన్నప్పుడు ఇక్కడ వెలాసిటీ ఇప్పుడు సేమ్ డైరెక్షన్ అన్నాడు కదా, ఒకే దిశలో అన్నప్పుడు మనం వెలాసిటీని ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. ఏది ఎక్కువ స్పీడ్ కొంచెం ఎంత ఎక్కువ పోతుందో అదే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 90 మైనస్ 51 అంటే ఎంత అండి? 29. అంతేనా? 29, 9 1 10 6 3 9, 29 వేగం డిఫరెన్స్ చేసిన, ఎందుకు? సేమ్ డైరెక్షన్ కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే ఎంత, మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 ట్రైన్లు కాబట్టి 2D వేసుకుంటున్నా. ఒక డి ఏమో ఒక ట్రైన్కి, ఇంకో డి ఏమో ఇంకో ట్రైన్కి, టోటల్గా 2D. ఓకే, టైం ఎంత అడిగిండు? 36 సెకండ్లు అన్నాడు. ఓకే, 36 సెకండ్లకు 36 వేసుకున్నాం. సో ఇప్పుడు 2D బై 36 ఈజ్ ఈక్వల్ 29. 29 అనేది కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ సెకండ్లు అడిగిండు. కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెవెన్గా మార్చాలంటే 5/18 తోటి మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, 5/18 తోటి మల్టిప్లై చేసినాం. ఇప్పుడు v వాల్యూ అనేది ఈక్వల్ టు 5/18 ఇంటూ 29. 2D 36. ఇక్కడ ఒకవేళ d ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 1 16 అంటే 2 8. d/18 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 29/18 ఈజ్ ఈక్వల్ అవతల 18 ఈజ్ ఈక్వల్ యువతల 18 క్యాన్సిల్ అవుతుంది. ఈడ 1/, ఉంది, ఈడ 1/. ఉంది. సో ఓవరాల్గా ఫైనల్గా డి ఎంత వచ్చింది? 29 ఇంటూ 5 మిగిలింది మనకి. 29 ఇంటూ 5 అంటే 9 5 45, 5 2 10 1 10 సారీ 9 5 45. ఓకే, 5 2 10 1 14. సారీ అండి, ఇది 29 కాదు, 39. ఓకే, 9 5 45, 5 3 15 4 19, 195 మీటర్లు. ఆప్షన్ ఉందా? ఉంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కే యొక్క 40% అనేది 18,000 యొక్క 10 కంటే 10 తక్కువ అయితే కే విలువ ఎంత? చూడండి ఏమంటుందో. చూడండి, ఇచ్చింది రాసుకున్నాం. కే యొక్క 40% అన్నాడు. కే అంటే మనకు తెలియదు కాబట్టి కే అనుకున్నాం. 40% అంటే 40/100 వేసుకున్నాం. ఓకే, 40/100. ఓకే, నెక్స్ట్ ఏమడిగాడు? 1800% అన్నాడు. అంటే బై 100 వేసుకోవాలి. బై 100 దేనికి? ఈ 1800 అనేది దేని పర్సెంటేజ్? 10%. ఓకే, 10%. ఈ కే యొక్క 40% అనేది 1800 యొక్క 10% కంటే 10 తక్కువ. దీనికంటే ఇది అనేది 10 తక్కువ ఉంది కే వాల్యూ అనేది. సో ఇటు సైడ్ మనం ప్లస్ 10 పెట్టుకుందాం, ఎందుకంటే ఇది తక్కువ ఉంది కాబట్టి. ప్లస్ 10 పెట్టుకుంటే ఏమైతే అప్పుడు ఇవి 2 బ్యాలెన్స్ అయిపోతాయి, అంతే కదా. ఇది 10 తక్కువ ఉంది, దీనికి 10 కలిపిన అప్పుడు 2 బ్యాలెన్స్ అయినాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 180 ఇంటూ 10 అంటే 180. ఇంతవరకు 180, ఇది పక్కన పెట్టేసేయండి. 180 ఇది. ఓకే, ఈ ప్లస్ 10 అనేది ఈక్వల్ అవుతుంది, -10 అవుతుంది కాబట్టి అప్పుడు 170 అవుతుంది. ఓకే, 170. ఈ 100 అనేది ఇటు సైడ్ వస్తే మల్టిపుల్ అవుతుంది. సారీ, అంతే కదా. ఈ 100 ఇక్కడ ఈ 10 అనేది అటు పోయింది కాబట్టి 10 కూడా తీసేసేయండి. 4/100 అనేది ఈక్వల్ అవుతుంది, ఇంటూ అయిపోతుంది. బై ఏమవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు ఈ వీటిని క్యాలిక్యులేట్స్ మనకు వచ్చే వాల్యూ కే వాల్యూ 170 ఇంటూ 100/4, 4 1 25, 25 4 ఎంత అండి? 100. ఓకే, 25 4 100. సో మనకు టర్మ్ ఎంత వస్తుందా అండి ఇప్పుడు? ఇది 170 ఇంటూ, ఓకే చూడండి, ఇది 40 అండి, నేను 4 తీసుకున్నాను. ఓకే, ఇది 40. సో ఇది కూడా ఇక్కడ 40 అవుతుంది. ఓకే, సో ఈ జీరోకి తీసేసుకున్నా కూడా, ఈ జీరోకి తీసేసుకున్నా కూడా 4 1 4 25, 25 ఇంటూ 17, 7 5 ఎంత అండి? 35, 5 1 5, 5 3 8 ఇంటూ 7 2 ఎంత అండి? 14, 4, 2 1 2 1 3. ఓకే, 5, 8 4 12, 3 1 4, 425. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక పైపు 9 గంటల్లో ట్యాంకు నింపుతుంది, మరో పైపు 12 గంటల్లో ట్యాంకును ఖాళీ చేస్తుంది. ఓకే,
ఆ రెండు పైపులు ఒకేసారి తెరిస్తే ట్యాంకు 2/3 భాగాలు నింపేందుకు ఎంత టైం పడుతుంది? 9 గంటలు అన్నాడు. 1 పార్ట్ నిండడానికి 1/9 మైనస్, ఇది ప్లస్, ఎందుకంటే నింపుతుంది పాజిటివ్ వర్క్, ఇది మైనస్ నెగిటివ్ వర్క్. 1/12 ఎప్పుడైనా చూడండి, నింపేదానికన్నా ఖాళీ చేసేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అప్పుడే ట్యాంక్ కొంచెం నిండుతుంది. రెండు అంటే ఖాళీ చేసేది తక్కువ టైంలో ఖాళీ చేసి నింపేది వేస్ట్ అనమాట. ఎందుకంటే నింపడానికి ఎక్కువ టైం పట్టినప్పుడు ఖాళీ చేసే తొందరగా ఖాళీ చేస్తే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అనేది మనకు క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 1/9 మైనస్ 3 3 3 4 వస్తుంది, అంతే కదా ఎల్సిఎం. 3 3 3 4. సో ఫర్దర్గా పోదు. ఎల్సిఎం ఎంత అయిందండి? 3 3 9, 9 4 36. 9 4 36 కాబట్టి పైన కింద 4 తోటి చేయాలి. 12 3 కాబట్టి పైన కింద 3 తోటి చేసినప్పుడు ఎల్సిఎం ఓవరాల్గా 36 అవుతుంది. ఓకే, 36. 4 - 3 అంటే 1/36. 1/36. ఇది ఏంటిది? టోటల్ ఫిల్ కావడానికి మనకి 36 మినిట్స్ పడుతుంది. ఓకే, వాడు ఎంత అడిగిండు? 2/3 భాగాలు అడిగిండు, అంటే 2/3 నిండడానికి ఎంత అని అడిగిండు. 2/3 నిండడానికి ఎంత అండి? 3 ఒకట్ల 3 12, 12 ఎంత అండి? 24. 24 ఏంటిది? ఇది మనకి అవర్స్, 24 అవర్స్లో నిండుతుంది. ఓకే, ఆప్షన్ 1. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.